శ్రీవారి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో ఇంకా మంటలు పుట్టిస్తూనే ఉంది. నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. వైసీపీ హయాంలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. రాజకీయాల కోసమే తిరుమల లడ్డూపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు పవన్. గత ప్రభుత్వం ఆలయాలు అపవిత్రం చేసిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో తిరుమలలో మార్పులు చేశారని ఆరోపించారు. స్వామివారి పూజా విధానాలను కూడా మార్చేశారని మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో 10,000 వసూలు చేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని పవన్ ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు. దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు. అయోధ్యకు కల్తీ లడ్డూను పంపించారని ఆరోపించారు పవన్. అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్డులని టీటీడీ లడ్డులని ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. రాజకీయాల కోసమే శ్రీవారి పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయ్యారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన 2 నెలలు ఏం చేశారని ప్రశ్నించారు. అసలు కల్తీ జరిగిందే చంద్రబాబు హయాంలోనని దేనికి ఆయనే సమాధానం చెప్పాలన్నారు సజ్జల. జూలై 12 మెటీరియల్ జూలై 17 ల్యాబొరేటరీలో ఎన్డీడీబీ ల్యాబ్లో పోతే 23 జూలై వస్తే 2 months అయింది. ఈ 2 నెలలు ఏం చేస్తున్నారు? 1.5 month తర్వాత వచ్చి ఒకవేళ చేస్తే నీ హయాంలో జరిగింది, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. భక్తుల విశ్వాసాన్ని ఒక్క దెబ్బకు ఇది చేసేటట్టు, ప్రసాదం స్వీకరించాలంటే అనుమానం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. మొత్తం మీద శ్రీవారి లడ్డూపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. లడ్డూ కల్తీ గత ప్రభుత్వంలోనే జరిగిందని కూటమి ఆరోపిస్తుంటే ఎన్డీఏ హయాంలోనే కల్తీ జరిగిందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.